నమస్తే 29 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. మన్యం జిల్లా పార్వతీపురం కొమరాడ మండలం గంగ్రేగ్వలస గ్రామంలో ఉన్న స్టార్ క్రాప్ ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ 2018 సంవత్సరాలో ఏర్పాటు చేసిన తర్వాత గ్రామంలో ఫ్యాక్టరీ వ్యర్థాలు ప్రాణాంతక వాయువులు విడుదల చేస్తుండటంతో గ్రామంలో ఇప్పటికే సుమారు 10 మంది క్యాన్సర్ వ్యాధి బారినపడి చనిపోయారని, మరో 15 మంది వరకు క్యాన్సర్ వ్యాధి చికిత్స తీసుకుంటున్నారని, ఈ నేపథ్యంలో ఫ్యాక్టరీ పరిసర పొలాల్లో పనిచేయటానికి కూలీలు రావడం లేదని, ఆ పరిసర ప్రాంత భూములన్న రైతులు పంటలు పండించుకోవడం చాలా దుర్లభం అవుతుందని, కావున తక్షణమే కెమికల్ ఫ్యాక్టరీని నిలిపివేయాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు డిమాండ్ చేశారు. ఆ గ్రామ రైతుల కోరిక మేరకు ఈరోజు ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మరియు సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన కలసి ప్రజా సంఘాల నాయకులు పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ జన్బావతి రబ్బరు డాం నిర్మాణానికి సంబంధించి పెద్ద రేకుల షెడ్డు ఏర్పాటు చేసి అందులో డ్యాంకు సంబంధించిన నిర్వహణ సామగ్రిని మరియు వివిధ రకాల వాహనాలను బాగుచేసుకొనుటగాను ఈ షెడ్ ఏర్పాటు చేయడం జరిగిందని రైతులు తెలిపారు. అయితే రబ్బరు పనులు పూర్తికాగా ఆ షెడ్ చుట్టుపక్క రైతాంగం తమ యొక్క పంటలను అందులో వర్షం వచ్చినప్పుడు దాచుకోవటానికి మరియు చుట్టుప్రక్కల పొలాలో పనిచేస్తున్న రైతు కూలీలు మధ్యాహ్నం భోజనం అనంతరం సేదిరడానికి మండుటెండలలోన వర్షాకాలంలో ఆ షెడ్డును ఉపయోగించుకోవడానికి ఎంత అనువుగా ఉండేదని, అటువంటి షెడ్ను కెమికల్ సంస్థ వారు వ్యర్థాలను మరియు రా మెటీరియలను పడవేయడంతో ఒక్క క్షణం కూడా అక్కడ ఉండలేని పరిస్థితి ఏర్పడిందని, దీనంతటికీ యాజమాన్యం కారణమని రైతులు మరియు ఆ గ్రామ ఎంపీటీసీ వెంకట్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. అటువంటి కర్మగారిని తక్షణమే జిల్లా కలెక్టర్ గారు స్పందించి మూసివేయాలని, లేనట్లయితే మరింత మంది గ్రామ ప్రజలు చనిపోయే పరిస్థితిలో దాపురిస్తాయని సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బుడితి అప్పలనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత నిపుణులు సైంటిస్టులతో వాస్తవాలను పరిశీలించి తగు చర్యలు తీసుకోకపోతే గ్రామ ప్రజలు రైతుల పక్షాన ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఉద్యమం చేపట్టగా తప్పదని తెలిపారు. సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి తోట జీవన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి గురుబిల్లి సూరయ్య, రామారావు, అల్లు శంకర్రావు, మరిసర్ల సింహాచలం నాయుడు, మరిసర్ల సత్యనారాయణ, శెట్టి శ్రీరాము, డొంకాడ హరి, కందుల దులపాటి సాయి తదితర రైతులు పాల్గొన్నారు. ఫ్యాక్టరీని మూతవేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం. నా పేరు బుడితి అప్పలనాయుడు, పార్వతీపురం మన్యం. ఇక్కడ పురాణ బుల్రాజర్లు, ట్రాక్టర్లు, జీపులు అన్నీ వాళ్ళకి పెట్టుకునేవాళ్ళు. ఆ తర్వాత గవర్నమెంట్ ఆప్షన్ చేసినప్పుడు ఆప్షన్లో తీసిన తర్వాత రైతులు దీన్ని ఉపయోగించుకునేవాళ్ళు. ఏ విధంగా అంటే ఇక్కడ వచ్చి చల్లదనానికి, వర్షాకాలానికి, వర్షం పడితే ఇక్కడ ఉండి అందరం చార్జ్ తీసుకునేవాళ్ళు. అలాగే యూజ్ చేసిన తర్వాత ఈ ఫ్యాక్టరీ వచ్చినప్పటి ఫ్యాక్టరీ ఏంటి వచ్చింది? ఆగ్రో కెమికల్ ఫ్యాక్టరీ. దానివల్ల ఏంటి మనం నష్టం జరుగుతుందని మీరు అనుకుంటారు? ఇక్కడ దానివల్ల మాకు 2018 నుంచి క్యాన్సర్ మా పంచాయతీలో స్టార్ట్ అయ్యింది. చూపించాలి. క్యాన్సర్ పెద్దగా అసలు పూర్తిగా లేదు. చూపించాలి. ఇది గుంతులు తయారవుతుంది. సరే, ఓకే. మీ పేరేంటి? నా పేరు మంచి సత్యనారాయణ. ఇదేంటండి ఇదే? దాంట్లో అదంటే రామకి మాకు తెలియదు. మాకు తెలియదు. దీంతో అయితే ఏం తయారవుతుంది, ఇదైతే గుర్తులు తయారవుతుంది చెప్తాను. కలర్ చూపించండి. ఈ కలర్కి సంబంధించి ఏం తయారవుతుందో తెలియదు. ఏదో కెమికల్. పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం గంగరేగవలస గ్రామంలో ఈ ఆగ్రో కెమికల్స్ ఫ్యాక్టరీ దగ్గర మనం ఉన్నాం. పచ్చని పంటలు పండే భూముల నడుమధ్యలో ఈ ఫ్యాక్టరీ కట్టారు. ఈ ఫ్యాక్టరీ వలన పూర్తిగా వ్యర్థాలు విడుదల చేస్తున్న సమయంలో కానీ ఈ రోడ్డు మీద వెలుపుతున్నప్పుడు కూడా ఉండలేని పరిస్థితి, దుర్వాసన కొడుతూ వస్తుంది. దీనికి ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి జరుగుతున్న వాటి వల్ల ఈ పరిసర గ్రామ రైతాంగం కూడా చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది. పంటలు పండించుకోలేని పరిస్థితులు ఉంది. పంటలు పండించడానికి కూలీలు కూడా దొరకని పరిస్థితి ఉంది. ఇక్కడికి వస్తే క్యాన్సర్ వ్యాధి వస్తుంది మాకు ఎందుకని చెప్పి కూలీలు కూడా రాకుండా భయపడిపోతున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు. ఈ ప్రక్కనే ఉన్నటువంటి ఈ నేరాల చెరువు కూడా ఈ విష జలాలన్నీ పోయి కలుషితం అవుతుంది. భూగర్భజాలు కూడా కలుషితం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రైతులు చెప్తున్న మేరకు మేము ఈ విషయాన్ని మీడియా ద్వారా గౌరవ కలెక్టర్ గారి దృష్టికి, అలాగే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం.
తక్షణమే శాస్త్రవేత్తలతో ఇక్కడ సర్వే జరిపి వాస్తవ పూర్వపరాలన్నీ కూడా అక్కడ రైతాంగం ఎదుర్కొన్న ప్రధాన సమస్యల్ని గ్రామ ప్రజలు ఎప్పుడూ లేని విధంగా క్యాన్సర్ వ్యాధితో తీవ్రంగా నష్టపోతూ ప్రాణాలు పోతున్నాయి. వాటికి సంబంధించిన వాస్తవ వివరాలన్నీ కూడా వాళ్ళు చెప్పాలని కోరుతున్నాం. లేకపోతే ఉద్యమానికి సిద్ధమవుతాం. ఇక్కడ ఈ ఫ్యాక్టరీని తక్షణం మూతవేయాలి. ఆ ఫ్యాక్టరీ యాజమాన్యం మీద చర్యలు తీసుకోవాలి. ఇక్కడ రైతుల్ని ప్రజల్ని రక్షించాలని చెప్పేసి మేము రైతు సంఘం తరఫున ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నాం. జీవన్ సిపిఐ పార్టీ జిల్లా జాయింట్ సెక్రటరీ, పార్వతీపురం మన్యం జిల్లా సమితి. ఈరోజు గంగరాయి వలస ఈ జంజవతి సెంటర్లో స్టార్ ఆగ్రో కెమికల్స్ కంపెనీ వలన గంగరాయి వలసలో సుమారు ఇప్పటికే 10 మంది క్యాన్సర్తో చనిపోయారు. ఇంకా 13 మంది ఇంకా మంచాల మీద ఉన్నారు. ఎందుకంటే ఈ కంపెనీలో పురుగుల మందు కంపెనీ తయారవుతుంది. ఈ కంపెనీ పురుగుల మందు కంపెనీ తయారు చేసిన తర్వాత దాని నుంచి వచ్చిన వ్యర్థాలంతా భూమి లోపలికి వెళ్ళడం వల్ల భూగర్భ జలాలు కలుషితం అవడం వల్ల ఆ భూగర్భ జలాల నీరు గంగరాయి వలస ప్రజలు తాగుతుండడం వలన క్యాన్సర్, ఈ మందుల ప్రభావంతో క్యాన్సర్ వస్తుంది. ఇప్పటికే 10 మంది చనిపోయి ఇంకా 13 మంది మంచం మీద ఉన్నారు. జిల్లా ఉన్నతాధికారులకు ఈ గ్రామ రైతులందరూ కూడా ఎన్నోసార్లు విన్నవించినప్పటికీ సమస్యను పెద్దగా పట్టించుకోకపోవడం, అలాగే సమస్య లేదని చెప్పడం బయటికి ఉన్నతాధికారులు జరుగుతుంది. సిపిఐ పార్టీగా ఈరోజు ఈ కంపెనీని సందర్శించడం జరిగింది, రైతులందరితో మాట్లాడడం జరిగింది, అలాగే ఊర్లో ఉన్న క్యాన్సర్ రోగులతో కూడా పరామర్శించడం జరిగింది. సిపిఐ పార్టీ ప్రధానంగా చెప్తుంది, ఈ కెమికల్ కంపెనీ మూసివేయకపోతే ఈ గంగరాయి వలసలో ఇప్పటికే ఇంటికోగలకున్న క్యాన్సర్ వ్యాధిగ్రస్తులందరూ కూడా ఇంటికోగలు చనిపోయే ప్రమాదం ఉంది. జిల్లా ఉన్నతాధికారులు వెంటనే చొరవ తీసుకొని దీనిపైన చర్య తీసుకోవాలి. అలాగే ఇప్పటి వరకు ఇది స్థాపించి 7 సంవత్సరాలు అవుతుంది. ఇప్పటికీ స్థాపించి 7 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా గ్రామ ప్రజలు అనేక సార్లు జిల్లా ఉన్నతాధికారులకి ఈ సమస్య తీవ్రతను వివరించినప్పటికీ జిల్లా ఉన్నతాధికారులకు చేమ కుట్టిన